ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్ కి తరలించారు. ఎస్ఆర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. నిన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఎస్ఆర్ నగర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్షయ, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లోని జయంతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం తను శానిటైజర్లో విషం కలుపుకొని తాగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దాని అంతటినీ బయటకు తీశారు. 24 గంటలు గడిస్తే కానీ తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇంకా ఆసుపత్రి వర్గాలు చెప్పలేమంటున్నాయి. ఎస్ఆర్ నగర్లో ఉంటున్నటువంటి తన స్నేహితురాలు ఇంటికి వచ్చారు. వాళ్ళలో ఒకరి స్నేహితురాలి బంధువు అడ్వకేట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే తన పైన నమోదైనటువంటి కేసులు కానీ వీటన్నిటిపైన చర్చించడానికి వచ్చాడు. అందులోనే తను పూర్తిగా మనోధైర్యాన్ని కోల్పోయారు. స్నేహితురాలతో పాటు ఎవరైతే అడ్వకేట్గా చెప్తున్నారో తనకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ళ ఇంట్లోనే హార్పిక్ తాగి సూసైడ్కు పాల్పడినట్లుగా తెలుస్తుంది. కొందరేమో శానిటైజర్లో విషం కలుపుకొని తాగాడని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏం తాగాడనేది వైద్యులు చెప్తే కానీ తెలియట్లేదు. దగ్గరలోనే ఉండేటటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం లోపల చికిత్స అందిస్తున్నారు. సో ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలియాలంటే ఇంకొక 24 అవర్స్ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే నిన్న అత్తాపూర్ పిఎస్లో ఉదయ్ కృష్ణారెడ్డి పైన కేసు నమోదైంది. మహిళా ట్రైనీ ఐపీసీ ఆఫీసర్ అత్తాపూర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించాడు, తనపైన దాడికి పాల్పడ్డాడు, మెడపైన కత్తిపెట్టి బెదిరించాడు, తన ఫోన్ లాక్కొని తన లోపల ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి చాట్లన్నింటినీ చూసేందుకు ప్రయత్నించాడని చెప్తున్నారు. తన గురించి అసత్యాలను ప్రచారం చేశాడని చెప్పి కూడా మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తనను అసభ్యంగా తాకడమే కాకుండా తన ప్రైవేట్ వీడియోలను తీసి తన భర్తకు పంపించాడు అని చెప్పి ఫిర్యాదులో పేర్కొంది. ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కానీ దానిపైన ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో స్పందించాడు. తనకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, తను చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి, అందులోనూ అవాస్తవమైనవి, న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, న్యాయం గెలుస్తుంది అని చెప్పి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే తను ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. అక్షయ. ఓకే రవి.